మనం దేవుళ్ళ వాహనాలను కేవలం ఒక ప్రయాణ సాధనాలుగా చూడకూడదు. అవి మన మనసులోని గుణాలకు, ప్రవర్తులకు చిహ్నాలు. ఈ వాహనాల వెనుక ఉన్న అసలు పరమార్థం, దైవం వాహనం మన అంతర్గతంగా అద్దం పట్టేలా ఆధ్యాత్మిక సంకేతికాలు. హిందూ ధర్మశాస్త్రాల్లో ప్రతి దేవునికి ఒక వాహనం ఉంటుంది. దీనికి కొందరు కేవలం కథగా భావిస్తారు. విజ్ఞులు ఒక సంకేత భాషగా సూచిస్తారు. అసలు దేవునికి వాహనంతో పనేంటి అంటే, దైవం మన మనసు, మనలోని ఇంద్రియాలను ఎలా నియంత్రించుకోవాలో నేర్పడానికి ఈ వాహనాలు ఒక ప్రతీకలుగా ఎంచుకున్నారు. ప్రతి వాహనం ఒక ప్రత్యేకమైన మానవ లక్షణాలను సూచిస్తుంది. ఆ లక్షణాన్ని దేవుడు అధిరోహించడం అంటే ఆ గుణాన్ని మనం అదుపులో ఉంచుకోవడం అని అర్థం. ఉదాహరణ, విఘ్నేశ్వరుడి వాహనం ఎలుక. ఎలుక స్వభావం ఏమిటంటే చీకట్లో తిరుగుతూ దొరికిన ప్రతి వస్తువును కొరుకుతూ నాశనం చేస్తుంది. ఇది మనలో కోరికలకు ప్రతీక. కోరికలు కూడా ఎలుకలాగే మన మనసును నిశ్శబ్దంగా కొరుకుతూ అశాంతికి గురి చేస్తాయి. వినాయకుడు ఆ ఎలుకపై కూర్చోవడం అంటే బుద్ధి బలంతో మనలోని చంచలమైన కోరికలను అదుపు చేయడమని అర్థం. కోరికలు మనల్ని నడిపించడం కాదు, మనమే కోరికలను అదుపు చేయాలి. ఇక పరమశివుని వాహనం నంది. ఎద్దు మొండితనానికి, శక్తికి చిహ్నము. కానీ నంది ఎప్పుడు శివుడి ఎదురుగా ప్రశాంతంగా ఏకాగ్రతతో కూర్చొని ఉంటుంది. ఇది ప్రశాంతమైన శక్తికి ధ్యాన సంకేతికం. మనలోని పశు వృత్తి జయించి దానిని భగవంతుని వైపు మళ్లిస్తే అది నందిలా పవిత్రమవుతుందని ఈ వాహనం మనకు చెప్తుంది. అలాగే అమ్మవారి వాహనం సింహం. సింహం క్రూరత్వానికి, గర్వానికి గుర్తు. అమ్మవారు సింహంపై ఉండడం అంటే మనలో ఆవేశాన్ని, అహంకారాన్ని ధర్మం కోసం ఉపయోగించాలి తప్ప అవి మనల్ని నాశనం చేయకూడదు అని సందేశం. ప్రతి వాహనం ప్రకృతిలో ఒక భాగం. పక్షులు, జంతువులు వాహనాలుగా ఎంచుకోవడం వెనుక మరొక గొప్ప ఉద్దేశం. ప్రకృతిని ప్రేమించడం. సృష్టిలో ప్రతి జీవిలోనూ దైవత్వం ఉందని, అందుకే వాటిని మనం గౌరవించాలని మన సంస్కృతి నేర్పిస్తుంది. సరస్వతీదేవి వాహనం హంస. ఇది విచక్షణకు గుర్తు. పాలలో నీటిని వేరు చేసి హంసలాగా మనం కూడా లోకంలో మంచిని, చెడుని వేరు చేసి చూడగలిగే జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. నిజానికి ఈ వాహనాలన్నీ మన మనసు ఒక్కసారి ఎలకలా చంచలగా ఉంటుంది, ఇంకోసారి సింహంలా ఆవేశంగా మారుతుంది, మరొకసారి గరుత్మంతులా ఉన్నత భావాల ఆకాశంలో విహరిస్తుంది. ఈ విధంగా రకరకాల మనస్తత్వాలు మనం దైవం వైపు మళ్లించి మన ఇంద్రియాలను అదుపులో ఉంచుకున్నప్పుడే మనం నిజమైన ఆధ్యాత్మిక ప్రయాణం చేయగలం. దేవుళ్ళ వాహనాలు అధిరోహించడం అంటే వారు మనల్ని నడిపిస్తున్నారని కాదు, మనలోని అదుపు తప్పే గుణాలను వారు నియంత్రిస్తున్నారని అర్థం. కాబట్టి ఈ వాహనాలు కేవలం చిత్రపటాల అలంకారాలే కావు. అవి మన అంతరంగాన్ని సరిదిద్దుకోవడానికి దైవం ఇచ్చిన అద్భుతమైన సంకేతికాలు. ఈ సత్యాన్ని గ్రహించినప్పుడు మాత్రమే మనం ఆ వాహనాలపై ఉన్న దేవుడి రూపం పూర్తిగా అర్థమవుతుంది. మన సంస్కృతిలోని ప్రతి అణువులో ఒక సైన్స్, ఒక లాజిక్ ఉంటుంది. దీనిని తెలుసుకోవడమే మన విజ్ఞత.